బీహార్లో 65 లక్షల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదంలో ఉంటే తమిళనాడులో 6.5 లక్షల ఓట్లు కొత్తగా వచ్చి చేరాయట. ఈ ఓట్లు ఎక్కడవా అని చూస్తే ఇవి వలస వచ్చిన వారివిగా తెలుస్తోంది. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ మాజీ మంత్రి చిదంబరం. ఎందుకంటే వలస వచ్చిన వాళ్లకు ఇక్కడేం జరుగుతుందో తెలియదు. ఇక్కడి రాజకీయాలు అసలే పట్టం. వారిది తమది వేరువేరు భావజాలాలు. అలాంటి భావజాలం సూటుకాని వారు ఇక్కడ కనీసం ఇల్లు వాకిలి కూడా లేకుండా ఓటు హక్కు పొందడం అంటే ఇది ఇక్కడి రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేయడమేనని అంటున్నారు చిదంబరం. ఇప్పుడు కొత్తగా నమోదు చేసిన ఈ ఓటర్లకు బీహార్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా సొంతిల్లు ఉంటుంది. ఎక్కడ సొంతిల్లుంటే అక్కడ వారికి ఓటు హక్కు ఉన్నట్టు లెక్క. అలాంటి హక్కును వాడుకోవాల్సింది పోయి ఇలా ఇక్కడే ఉన్నారు కదా అని వారికి ఓటు హక్కు కల్పించడం ఏంటి అన్నది చిదంబరం ప్రశ్న. ఈ విషయంపై ఆయన సీఎంఓను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఈసీపై మనం రాజకీయంగానే కాదు చట్టపరంగానూ పోరాడాల్సి వస్తుందని అన్నారు. ఇక డీఎంకే ప్రధాన కార్యదర్శి ఒకరు అవును ఇది సమంజసం కాదు, ఈ ఓట్ల ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. ఇక బీహార్ పరిస్థితి చూస్తే తమిళనాడుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ చివరి ఓటరు జాబితా పరిశీలన జరిగింది 2003లో. ఆ తర్వాత జరగనే లేదు. అందువల్ల అప్పటి ఓటర్లు ఇప్పుడెవరున్నారో తెలియదని చెప్తోంది ఈసీ. కొందరు వీరిలో చనిపోయిన వారు కూడా ఉన్నారని, దీంతో వీరందరినీ తొలగించాల్సి ఉందని చెప్తోంది. అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడి ఓటర్లలో కలగలిసిపోయారని, 8 కోట్ల ప్రజలున్న బీహార్ అంటే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే రాష్ట్రం కాబట్టి తాము ఈ విషయం ఒక సవాలుగా తీసుకుని పనిచేస్తున్నట్లు ఈసీ చెప్తోంది. అయితే ఈ విషయం మీద ఇటు ఆర్జేడీ వంటి పార్టీలతో పాటు పౌర సంఘాలు కూడా కోర్టులకెక్కాయి. అయితే సుప్రీంకోర్టు సరిగా పిలిచే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి సుప్రీం అనుమతించింది. అంతేకాదు డాక్యుమెంటేషన్ విధానం సరిగా అమలు చేయాలని సూచించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీ ఐడి కార్డును చూపించి ఓటర్ల జాబితాలో చోటు దక్కించుకోవాలని అంటోంది. అది సాధ్యం కాని పని. గ్రామీణ బీహార్లో చాలా వరకు సరైన ధృవీకరణ పత్రాలు లేని వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీరి ఓటు హక్కు ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది. ఇలా జరుగుతుందని తాము అస్సలు ఊహించలేదని మండిపడుతున్నాయి ప్రజా సంఘాలు. కారణం ఇలా నిరూపించుకోవాలంటే కొందరికి సాధ్యమయ్యే పనే కాదు. ఎందుకంటే ఇప్పటికీ కుల, ఆదాయ వంటి సాధారణ ధృవీకరణ పత్రాలే సరిగ్గా ఇవ్వడం లేదు. వారికొక పక్క ఇవ్వక వీరికొక పక్క తీసుకోలేక మీ పౌరసత్వం నిరూపించుకున్నాకే మీకు ఓట్లు అంటారు. తర్వాత దేశ బహిష్కరణ చేస్తారంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పౌర సంఘాల నేతలు. తాజా పరిస్థితులు ఏమిటా అని చూస్తే ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ కి ఈసీ నోటీసులు జారీ చేసింది. మీరు ఓటర్ జాబితాల నుంచి తొలగించామని చెప్తున్న కార్డు ఈసీ జారీ చేసింది కదా అంటూ ఎలక్షన్ కమిషన్ ఆయనకే రివర్స్ లో కౌంటర్ వేసింది. దీంతో ఈ నెల 8న ఇండియా కూటమి ఈసీ వద్దకు ర్యాలీ తీయనుంది. ఇక రాహుల్ గాంధీ సైతం శనివారం పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో 70 నుంచి 100 స్థానాల వరకు ఎన్డీఏ గెలిచే ఛాన్సే లేదని అన్నారాయన. మోడీ కూడా సరైన మెజార్టీతో గెలవలేదు. 15 సీట్ల తేడాతో అసలు ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని బాంబు పేల్చారు రాహుల్. మరి చూడాలి ఈ ఓట్ల గడవ ఎక్కడ తేలుతుందో.